జై హింద్ దోస్తో, వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వన్ డే ట్రైనింగ్ ఇన్ డిఫెన్స్ లైన్ అనమాట. సో ట్రైనింగ్ లో వన్ డే మీకు ఎలా ఉండబోతుంది అంటే మీరు ఎన్ని అవర్స్ స్లీప్ ఉంటుంది, ఫుడ్ ఎలా తీసుకుంటారు, ట్రైనింగ్ మీకు ఏమేమి నేర్పిస్తారు అని చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. సో ఎవరైతే రీసెంట్ గా వెళ్ళబోతున్నారు సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఆల్ క్లిక్ చేసుకోండి. సో దాని ద్వారా ఏంటంటే నేను చేయబోయే నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ టాపిక్లో ఏమైనా సరే మీరు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో అది మీకు యూస్ఫుల్గా ఉంటే చూడొచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు చూసుకుంటే ట్రైనింగ్ టైంలో మీరు చూసుకుంటే ఒక 24 అవర్స్కి నేను చెప్తాను అనమాట, వీక్లీ చెప్తాను. సో 24 అవర్స్ మీరు తీసుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ అయితే 4 o'clock లేగాల్సి వస్తుంది అనమాట. సో మాక్సిమం మీ ట్రైనింగ్ వచ్చేసి డిసెంబర్, జనవరి, నవంబర్ ఈ టైంలో ఉంటుంది. సో చలి చాలా ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ 4 o'clock లేగాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో మార్నింగ్ 4 o'clock లేచిన తర్వాత మీరు ఏదైతే ట్రైనింగ్ చేస్తారో మీ ట్రైనింగ్ సెంటర్లో ఏదైతే మీ బ్లాక్ ఇస్తారో మీ బ్లాక్లో ఆల్మోస్ట్ ఒక 450 మెంబర్స్ ఉంటారు. సో అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళు నైట్ ఎవరైనా ఒకరు పారిపోయారా, లేదంటే ఎవరికైనా ఏమైనా జరిగిందా, ట్రైనింగ్ వదిలేసి వెళ్ళిపోయారని చాలా మిషన్ వస్తాయన్నమాట. సో అందువల్ల ఏం చేస్తారంటే అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి కౌంట్ చేస్తారనమాట. సో కౌంట్ చేసి వాళ్ళకి ఎంతమంది అయితే ఫస్ట్ సపోజ్ 450 మెంబర్స్ ఉన్నారంటే 450 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే కౌంట్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు మిమ్మల్ని 415, 420కి వదిలేయడం జరుగుతుంది. సో 420కి వదిలిన తర్వాత మీరు ఏంటంటే రెడీ అవ్వడం జరుగుతుంది అనమాట, ఫ్రెష్ అవ్వాలన్నమాట. సో షేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో షేవింగ్ అనేది మీరు ఆల్రెడీ నేను షేవింగ్ కిట్, మీతో పాటు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీతో పాటు క్యారీ చేయవలసిన ఐటమ్స్ ఏంటి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడకపోతే చూడండి షేవింగ్ కిట్లు ఏముంటారు. సో మీ షేవింగ్ కిట్ మీరు పట్టుకొని రెడీ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పక్కగా అంటే మీరు మేజర్గా చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే షేవింగ్ చేసుకోవాలన్నమాట. షేవింగ్ అయితే అసలు చేసుకోకుండా ఫస్ట్ పీరియడ్కి అయితే ఏదైతే మీ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో అసలు దానికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు వితౌట్ షేవింగ్ వెళ్ళారంటే మీకు చాలా ఎక్కువ పనిష్మెంట్స్ ఇస్తారనమాట. సో అందువల్ల ఏంటంటే మంచిగా షేవ్ చేసుకోండి, ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అయిన తర్వాత మీకేంటంటే వర్క్ డివైడ్ చేస్తారనమాట. వర్క్ వచ్చేసి మీకు ఏదైతే మీ సరౌండింగ్స్ ఉన్నాయో, మీ సరౌండింగ్స్లో మొక్కలు ఉన్నాయో లేదంటే మీ రూమ్స్ ఉన్నాయో వాటిని అన్ని క్లీన్ చేయడానికి ఒక 2-3 మెంబర్స్ని వాళ్ళు ఏం చేస్తే డివైడ్ చేస్తారనమాట. ఈరోజు మీ వర్క్ ఇది, ఈరోజు మీ వర్క్ ఇది అని. సో అదన్నీ చెప్పి మీకు వదిలేసరికి 4:25, 4:30 అయిపోద్ది అనమాట. సో మీరు వెళ్ళాల్సిందంతా 5:30కి. సో మీకు మిగిలిన టైం అంతా 1 hour. ఈ 1 hourలో మీరు రెడీ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేయకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీకు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ చెక్ చేస్తారో అది మీరు చేయకపోతే మీకు పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీ ట్రైనింగ్ ఏరియా అనేది మీరున్న రూమ్స్ నుండి మ్యాక్సిమం మీ ఉన్న టైంలో అయితే 4 kilometers దూరంలో ఉంటాయి అనమాట. ఎవరికి ట్రైనింగ్ సెంటర్కి అండ్ రూమ్స్కి దగ్గర ఉండవు. సో మీరేంటంటే అక్కడి నుంచి 5:30 కల్లా అక్కడ రిపోర్ట్ అవ్వాలి. అంటే మీరు ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు లెఫ్ట్ అవ్వాలో చూడండి. మీ రూమ్ నుంచి 5:10, 5:15 కల్లా మీరు ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిపోవాలి. ఎందుకంటే మీరు 4 km అనేది పరిగెట్టుకుంటూ అక్కడికి ఇన్ టైంలో 5:30 కానీ మీరు అక్కడ రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో మళ్ళీ అక్కడ ఇంకోసారి కౌంట్ చేస్తారు. ఈ మధ్యలో ఎవడైనా ఎగ్ కొట్టేస్తాడా, ఎవడైనా మిస్ అయిపోతాడా ఏమనిసింది. సో మీకు 5:30కి ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు మీకు రన్నింగ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో రన్నింగ్ అయితే మీకు మాక్సిమం అయితే ఒక 5 km ఉంటుంది, డైలీ 5 km రన్ ఉంటుంది. సో 5 km రన్ అని చేయించుకొని వస్తారు. తర్వాత ఏంటంటే రిప్లేషన్స్ చేస్తారు. 400, 800, 1200 రిప్లేషన్స్ చేస్తారు. నెక్స్ట్ ట్రైనింగ్ అంటే తెలిసిందే కదా, కొంచెం చావ కొడతారనమాట. ట్రైనింగ్ చావ కొడిసి మీకైతే అక్కడి నుంచి 5:30కి మీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది కదా, 6:45 అనేది మీకు ట్రైనింగ్ అక్కడ ఏదైతే బేసిక్ ట్రైనింగ్ ఉందో బేసిక్ ట్రైనింగ్ అనేది మీకు వదలడం జరుగుతుంది పీటీ నుంచి. సో పీటీ నుండి 6:45 వదిలిస్తే మీరు అక్కడి నుంచి మీ రూమ్కి 7 o'clock కల్లా 15 minutesలో మీరు మాత్రం మీ రూమ్కి రీచ్ అయిపోవాలి. ఎందుకని రీచ్ అయిపోవాలంటే ఏదైతే మీ రూమ్ ఉందో, మీ బ్లాక్ ఉందో, మీ బ్లాక్లో 400 మెంబర్స్ ఉన్నారు. 400 మెంబర్స్ ఒకే ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ తినాల్సి వస్తుంది. సో అందుకోసం మీరు అనేది లైన్ కట్టాల్సి ఉంటుంది అనమాట. సో లైన్లో మీకు చాలా వరకు ఏంటంటే ఒక్కొక్కసారి అంటే మీరు నమ్మరు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం కూడా దొరకదు. ఎందుకంటే అంత పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్ ఉంటే మీరు 7:45కి మీరు మళ్ళీ రిటర్న్ మీ ట్రైనింగ్ ఏరియాకి క్లాస్కి వెళ్ళడానికి రెడీ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో మీకు ఈ మధ్యలో ఉన్న టైం అంతా 6:45 అక్కడికి వదిలిస్తే మీరు అనుకోండి ఒక 15 minutesలో మళ్ళీ 4 km పరిగెట్టుకుని వచ్చేసారు అనుకోండి. 7 కల్లా మీరు వచ్చేస్తే మళ్ళీ మీరు ఎందుకంటే అక్కడ ఫుల్ ట్రైనింగ్లో మీరు ఇంకా చాలా చెమటలు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడిపోయి ఉంటారు. సో అందువల్ల ఏంటంటే మీరు మళ్ళీ ఫ్రెష్ స్నానం చేయాల్సి వస్తుంది. సో స్నానం చేయడానికి అదే టైంలో స్నానం చేయాలి, అదే టైంలో మీకు బ్రేక్ఫాస్ట్ చేయాలి, అదే టైంలో మీది ఏదైతే డ్రెస్ ఉందో ఆ డ్రెస్ అనేది ప్రాపర్గా ఐరన్ చేసి ఉండాలి. ప్రాపర్ డిసిప్లిన్తో మీ డ్రెస్ అంతా కూడా సెట్ చేసుకొని 7:45కి
మీరు మళ్ళీ తిరిగి ఒక ప్లేస్లో గ్యాదర్ అవ్వాల్సి వస్తుంది. దాన్ని ఫాల్ ఇన్ అంటారు అనమాట. సో అక్కడ మళ్ళీ మీ డిసిప్లిన్ చెక్ చేస్తారు. ఒకవేళ మీరు షూ పాలిష్ లేకపోయినా, డ్రెస్ కరెక్ట్గా లేకపోయినా, ఐరన్ లేకపోయినా అక్కడ మళ్ళీ మీకు పనిష్మెంట్లు ఇస్తారు. అందువల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం చాలా వరకు మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోతారు చాలామంది. సో 7:45కి మీకు మళ్ళీ అక్కడి నుంచి మీ ట్రైనింగ్ ఏరియా ఏదైతే క్లాస్ ఉందో మీ ఉన్న టైంలో అయితే అది మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి 3:30 km ఉండేది. సో మళ్ళీ అక్కడి నుంచి 8 o'clock కల్లా మనం అక్కడికి రిపోర్ట్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ ఇక్కడి నుంచి పరిగెట్టుకుని మన ట్రైనింగ్ ఏరియాకి వెళ్తాం. మన ట్రైనింగ్ ఏరియా ఏదైతే ఉందో క్లాసెస్ అవుతాయి. సో క్లాసెస్లో మీకు వచ్చేసి 8 o'clockకి 8:10కి మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో క్లాసెస్లో మీరు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మీకు ఏంటంటే ఏదైతే వెపన్స్ ఉన్నాయో వెపన్స్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫైర్ చేయాలి, ఏ విధంగా ఫైర్ చేయాలి, వాటి గురించి జనరల్ డేటా అంతా కూడా మీకు ఆ టైంలో క్లాసుల టైంలో నేర్పిస్తారు అనమాట. సో అది క్లాసులలో మీరు ఏంటంటే ఓకే మనం క్లాస్లో కూర్చున్నాం ప్రశాంతంగా ఉంటుందేమో మీరు అనుకోవచ్చు. బట్ మీరు ఉన్న క్లాస్లో ఎవరో ఒకరు 1 person కానీ ఎవరైనా స్లీప్ చేశారనుకోండి, సో మిగిలిన వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట పనిష్మెంట్లు. ఆ ఎండ ఉన్నా సరే, వాన పడినా సరే విపరీతమైన పనిష్మెంట్లు ఇస్తారు. సో మనం చూసుకుంటే ఒక బ్యాచ్లో 50 members ఉంటారు. 50 membersలో ఏదో ఒక టైంలో, ఎందుకంటే మార్నింగ్ అలా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా, మార్నింగ్ కూడా ఎర్లీగా లేచారు. సో ఎవరో ఒకరు పడుకుని పోతారు. సో చాలా వరకు డైలీ పనిష్మెంట్లు అయితే అక్కడ కూడా ఉంటాయి మీకు. సో క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ నుంచి 12:30కి వదలడం జరుగుతుంది. సో 12:30కి వదిలిస్తే మళ్ళీ మీరు అక్కడ నుంచి 12:45 కల్లా మీ ఏదైతే ట్రైనింగ్ సెంటర్ నార్మల్ రూమ్ ఉందో రూమ్ దగ్గర రావడం జరుగుతుంది. సో మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఏంటంటే లంచ్ కోసం సేమ్ ప్రాబ్లం వస్తుంది. అదే ఏంటంటే లైన్ చాలా పెద్దది ఉంటుంది. 400 మెంబర్స్కి ఒక దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మినిమం చూసుకుని ఒక 1/2 hour టైం పట్టద్ది అనమాట. మీరు ఫుడ్ దగ్గరికి వెళ్ళేసరికి అంత పెద్ద లైన్ ఉంటుంది. సో చాలా మోస్ట్ ఆఫ్ ద టైం మీ టైంలో ఏంటంటే అసలు ఒక్కొక్కసారి లంచ్ తినడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే మళ్ళీ మీరు 12:30కి అక్కడ వదిలేరు కదా, 1:45కి మళ్ళీ మీరు ఫాలో అవ్వాలి. సో అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి ఒక 15-20 minutes అవుతుంది. మీరు లంచ్ చేయాలి ఈ టైంలోనే, మళ్ళీ వెంటనే మీరు ఫాలో అయిపోవాలి ఇన్ టైంలో. సో ఇన్ టైంలో మీరు ఫాలో అవ్వతే మళ్ళీ పనిష్మెంట్ తీసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే చాలా మంది ఏంటంటే ఒక్కొక్కసారి లంచ్ కూడా చేయము, చపాతీ ఏమైనా ఉంటే 2-3 పట్టుకుని జోబులో పెట్టుకుని వెళ్ళిపోతుంటాం అనమాట. సో దారిలో ఎక్కడైనా టైం దొరికితే ఆ టైంలో తినాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి చాలా వరకు. అవి మీరు వచ్చిన తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ 2 o'clockకి మళ్ళీ మనం అక్కడ రిపోర్ట్ అయిపోవాలి మన ట్రైనింగ్ ఏరియాకి. 1:45 to 2 o'clock మధ్యలో ఎంత టైం ఉంది, 15 minutes. 15 minutesలో మీరు ఈ 3 km పరిగెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి క్లాస్. మళ్ళీ సేమ్ క్లాస్లో రన్ అవుతాయి. 2 to 4:30 వరకు క్లాస్ రన్ అవుతాయి అనమాట. సో ఈ టైంలో కూడా మధ్యలో ఎవడైనా ఒకటి పడుకుంటే సేమ్ కంటిన్యూ మళ్ళీ సేమ్ నార్మల్గానే పనిష్మెంట్లు కామన్ అనమాట. సో మళ్ళీ అక్కడ మీకు 4:30కి మళ్ళీ మీకు ట్రైనింగ్ ఏరియాలో వదిలేస్తారు. మళ్ళీ మీరు మార్నింగ్ ఎక్కడైతే పీటీ చేశారో అక్కడికి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అదే మనకు వచ్చేసి గేమ్ పీరియడ్ అనమాట. సో గేమ్ పీరియడ్లో ఫస్ట్ ఒక 2-3 weeks అయితే మిమ్మల్ని గేమ్ ఆడిస్తారు. బట్ తర్వాత ఏంటంటే మీకు తర్వాత ఏంటంటే గేమ్స్ అనేది ఆడించడం అనేది జరగదు. సో ఆ టైంలో కూడా మీకు ఈ పీటీ అవ్వడమే జరుగుతుంది. సో డ్రిల్ అవుతుంది. ఒక్కోసారి అంటే డ్రిల్ కూడా చెప్తారు, ఒక్కోసారి అంట ఈవినింగ్ టైమ్స్లో మీకు డ్రిల్ నేర్పిస్తుంటారు అనమాట. సో ఇదేంటంటే మనకి మళ్ళీ అదే విధంగా మీకు అప్పుడు మీరు 5 o'clock వెళ్ళిపోతారు కదా, 5 to 6 వరకు మీకు 1 hour మాత్రమే గేమ్ పీరియడ్ ఇవన్నీ అవుతాయి. సో 6కి మళ్ళీ అక్కడ వదిలేస్తారు. మళ్ళీ మీరు ఇక్కడికి మీ లైన్ ఏరియాకి రావాల్సి వస్తుంది. 6:10, 6:15 కల్లా మీరు రిటర్న్ వచ్చేస్తారు. సో వచ్చి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక 7 o'clock రోల్ కాల్ అవుతుంది. రోల్ కాల్కి వెళ్ళిన తర్వాత 8 o'clock వదిలేస్తారు. మీరు 8 o'clock వదిలిన తర్వాత మీరు మంచిగా డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది. స్టడీ అవర్ అంటే ఒక 1 hour ఉంటుంది. ఏదైతే మార్నింగ్ క్లాస్ అయిందో అది మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఒకవేళ మీకు డ్యూటీస్ ఉంటాయి, ట్రైనింగ్లో కూడా డ్యూటీస్ ఉంటాయి. ఎవరికైతే డ్యూటీ ఉందో వాళ్ళు గేమ్ పీరియడ్ నుండి 6 o'clock వచ్చిన తర్వాత వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక డ్యూటీ లేకపోతే మీరు 10 o'clock కల్లా నైట్ అయితే పడుకుని పోతారు. మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేగాల్సి వస్తుంది. ఇదే విధంగా ట్రైనింగ్ ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఈ విధంగా ట్రైనింగ్ ఉండదు. ఒకసారి మీరు ఫైరింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. వీక్లో ఒక 3 times మ్యాక్సిమం మీరు ఫైరింగ్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఫైరింగ్ చేయడానికి ప్రాక్టీస్ కోసం. ఫైరింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మీరు నైట్ వచ్చేసరికి నిజంగా చెప్తున్నా 2 అయిపోద్ది, 3 o'clock అయిపోద్ది. ఒక్కొక్కసారి ఒకసారి 1:30కి రావచ్చు, ఒకసారి 2కి రావచ్చు, సో 3 o'clock వరకు రావచ్చు. సో మీరు 3కి వచ్చినా సరే ఆ నెక్స్ట్ డే 1 hour మీరు నైట్ అంతా పడుకొని ఆ నెక్స్ట్ డే మీరు 4 o'clock మళ్ళీ మీ ట్రైనింగ్లో మీరు ప్రెజెంట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి టైంలో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. 24 hours మీరు గట్టిగా చూసుకుంటే ఒక్కొక్కసారి అంటే వీక్లో 2 hours, 1 hour అలాగే పడుకోవడానికి దొరుకుతుంది అనమాట. సో స్లీప్ అనేది చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతారు. సో 1 week ఇదే విధంగా మీకు చూసుకుంటే 15 weeksలో మీరు చూసుకుంటే ఒక 7 to 8 weeks అనేది మీకు ఇలానే ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద పడుకోవడానికి స్లీపింగ్ టైం వచ్చేసి 2 hours, 3 hours, 4 hours, 5 hours అలాగా అంటే దొరకడం చాలా కష్టం అయిపోద్ది అనమాట. స్లీపింగ్కి చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. సో ఇది వచ్చేసి మీకు బేసిక్ ట్రైనింగ్ అనమాట. సో అడ్వాన్స్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో
ఇదేంటంటే నేను ఎందుకంటే ఈ వీడియో మొత్తం ట్రైనింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడిపోతారు. ఎందుకు ఇబ్బంది పడిపోతారంటే, అన్న అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని అవర్స్ స్లీప్ ఉంటుంది, ఇంత కష్టంగా ట్రైనింగ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదనమాట. సో మీకు ఆల్రెడీ ఒక వ్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో ఫుల్ డే ట్రైనింగ్ వల్ల ఏంటంటే మీకు ఒక వ్యూ వస్తుంది అనమాట. అంటే మనం ఒక రోజులో ఇంత కష్టపడాలి, ఇన్ని మంత్స్ నేను ఇంత కష్టపడితేనే నా ట్రైనింగ్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుందని మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది అనమాట. సో అందుకని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నిజంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఇంకా మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఫెన్స్ వాలా 161. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.